కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ళైంది. వాళ్ళు ఇచ్చిన హామీలేంటి, అమలు చేస్తున్న పథకాలేంటి? సరూర్ యువ సంగ్రామ సదస్సు విజయవంతమైందా? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రతిపక్ష పార్టీలు అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాట పట్టింది. దీనికి సంబంధించిన అనేక అంశాలు మనతో పాటు మాట్లాడేందుకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, మన సరూర్ యువ సంగ్రామ సదస్సు విజయవంతమైందంటూ కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు? అంటే నిరుద్యోగులకు మాకు అనేక రకాలుగా ఆశ పెట్టి మభ్యపెట్టి మాతోటి గతంలో 2023లో మనం తిప్పుకొని మాతోటి మా తల్లిదండ్రుల ఓట్లు మా ఓట్లు అన్నీ వేయించుకొని ఇవాళ గద్దెనెక్కినాక మమ్మల్ని విస్మరించిండ్రు, మమ్మల్ని తీవ్రంగా అడ్డంగా మోసం చేసిండ్రన్న సంగతి నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు. మేము కూడా కొత్త ప్రభుత్వం వచ్చినాక సమయం ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగుల విషయంలో అడపాదడపా అయినవి తప్ప ఇంత తీవ్రంగా ప్రభుత్వం మీద పోరాటం జరపలేదు. సరే 3 సంవత్సరాలు కావస్తుంది, 30 నెలలు పూర్తయిపోయింది. ఇప్పటికైనా నిరుద్యోగుల విషయంలో పోరాడకపోతే ఆ నిరుద్యోగులందరూ కూడా అన్యాయం అవుతుంది. కాబట్టి నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన మా గలం వినిపించాలి. విద్యార్థులకు ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ కాలేజీలలో ఇస్తలేడు, పేమెంట్ చేస్తలేడు, తద్వారా అనేక మంది విద్యార్థులు కాలేజీ చదువులు పూర్తి అయినాక సర్టిఫికెట్స్ ఇవ్వమంటే యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరంటే మీ ఫీజు రీఎంబర్స్మెంట్ మాకు రాలేదు కాబట్టి మీరు డబ్బులు ఇచ్చి మీ సర్టిఫికెట్ తీసుకుపోమని అంటున్నారు. అందులో కొంతమంది స్తోమత ఉన్న వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, స్తోమత లేని వాళ్ళు అనేక మంది పేద విద్యార్థులు దిక్కుతోచక ఆగమ్య గోచరంగా ఉన్నారు. చదువు పూర్తయింది, పై చదువులోకి పోదామంటే సర్టిఫికెట్లు లేవు, పోనీ ఉద్యోగం చేద్దామంటే సర్టిఫికెట్లు లేవు అని చెప్పి తల్లిదండ్రులు చాలామంది మా దగ్గరికి తండోపతండాలుగా రోజు ఒక 10 కేసులు వస్తాయి మాకు. ఆ కాలేజీ యాజమాన్యాన్ని ఫోన్ చేయాలి, అలా సర్టిఫికెట్లు ఇప్పించాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు విద్యార్థి లోకం నిరుద్యోగ లోకం ఉన్నది. కాబట్టి వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఎన్నో మార్లు విజ్ఞప్తి చేసి 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి వెంటనే అది ఇయ్యమని చెప్పేసి తమ నిరసన తెలిపే ప్రయత్నంలో అనేక సార్లు లాఠీ దెబ్బలు తిన్నారు, అనేక సార్లు జైల్లోకి పోయినాయి. అరే ఇదేంటబ్బా ప్రభుత్వం మీకు ఆ రోజు మాకు ఇన్ని ఆశలు కల్పించింది, ఇప్పుడు పోయి అడగనికి పోతే మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని జైల్లో పెడుతున్నారు, మమ్మల్ని చూస్తూనే శత్రువులాగా చూస్తున్నారు అంటే మేము దగాపడ్డం, మోసపోయినాం, అడ్డంగా మమ్మల్ని మోసం చేసిన సంగతి నిరుద్యోగ లోకం అంతా కూడా అర్థం చేసుకుంది. అంటే ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించిన గతంలో ఎన్నికల సమయంలో అదే చిక్కడపల్లి కావచ్చు, ఇదే సరూర్ వేదిక కావచ్చు, అదే దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఇలా అనేక ప్రాంతాల్లో కూడా చిక్కడపల్లిలో రాహుల్ గాంధీ కావచ్చు, సరూర్ స్టేడియం వేదికగా ప్రియాంక గాంధీ కావచ్చు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది, కాంగ్రెస్తోనే యువతకు సాధ్యమవుతుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు అదే నిరుద్యోగులు అదే వేదిక ద్వారా సరూర్ వేదిక ద్వారా కూడా మొన్న దాదాపు ఒక 25,000 మంది నిరుద్యోగులతో కూడా పెద్ద సభ పెట్టి అదే వేదిక ద్వారా అదే ప్రియాంక గాంధీకి కూడా మా ఉద్యోగాలు ఎక్కడివి అని నిరుద్యోగులు ఒక ప్రశ్న అయితే కురిపించారు. దీనికి సంబంధించిన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా నిరుద్యోగులకు మీరు అండగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి ఉద్యమాలు చేపడతారు బీఆర్ఎస్ పార్టీ పక్షాన? అంటే బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు విద్యార్థులకు అండగా ఉంటుంది. ఏదైతే ప్రామిసులు విద్యార్థులకు నిరుద్యోగులకు చేసిందో ఆ ప్రామిసులు పూర్తయ్యే వరకు వాళ్ళకు అండగా ఉండి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. అంటే గతంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ఆధారంగానే ఈ ప్రభుత్వంలో నియామక పత్రాలు ఇచ్చింది, కానీ ఈ ప్రభుత్వం మాత్రం మేమే ఇచ్చామని అంటుంది. అసలు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలని ఈ ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చిన సంబంధించిన ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఆధారంగా ఇచ్చిన ఉద్యోగాలని గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు జరిపి నియామక పత్రాలు ఇచ్చే టైంకి ఎలక్షన్ల నోటిఫికేషన్ రావడం వల్ల 40-46 వేల ఉద్యోగాలు అప్పుడు నోటిఫికేషన్లు నియామక పత్రాలు ఇవ్వలేకపోయినాం. ఈ ప్రభుత్వం రాగానే 46 వేల నియామక పత్రాలు అందజేసి ఇది మేమే ఇచ్చినామని చెప్పి సంకలు గుద్దుకుంటా అబద్ధాన్ని కూడా చాలా అసహ్యకరంగా బయట వాదిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఇచ్చింది. అఫీషియల్ వెబ్సైట్లో 16,000 సంఖ్యనే పెట్టింది. దాని తర్వాత నిన్న మొన్న ఏమో 5,000 నోటిఫికేషన్లు ఇస్తాం పోలీస్ శాఖలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మరి సహచర మంత్రివర్గులందరూ కూడా మేము 60,000 ఇచ్చినామని చెప్పి ఒక మంత్రి చెప్తాడు. మా ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 60,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్పి ఒక మంత్రి చెప్పిండు. దాని తర్వాత ఇంకొక మంత్రి లేదు 70,000 ఇచ్చినామని చెప్పిండు, ఇంకొక మంత్రి 1,00,000 ఇచ్చినామని చెప్పిండు. అంటే వాళ్ళనే పొంతలు లేకుండా అనేక నెంబర్స్ నోటికి వచ్చినట్టు నెంబర్స్ మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అబద్ధాలనే నిజాలుగా చాలా గుండె ధైర్యంగా గట్టిగా చెప్తున్నందుకు ఈ మంత్రివర్గ సహచరుల్ని ముఖ్యమంత్రి గారిని అభినందించుకుంటూ, అంటే
ఒక అబద్ధమైన విషయాన్ని ఇంత గట్టిగా చెప్పొచ్చు అన్న సంగతి మాకు ఇప్పటిదాకా రాజకీయాల్లో మాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అంటే ఇంత గట్టిగా చెప్తుండ్రు. నేను వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నేను ఒకటే ఏం చెప్తా అంటే, మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి మీరు చెప్తే నేను సవాలు చేస్తున్నా, నా రాజకీయ జీవితాన్ని నేను వదిలిపెట్టేస్తా. ముఖ్యమంత్రి గారు 60,000 ఉద్యోగాలు ఇచ్చిందంటే నా రాజకీయ జీవనం వదిలిపెట్టేస్తా. ముఖ్యమంత్రి గారు మీరు చెప్పింది నిజమని చెప్పి నిరూపించుకోండి, నా రాజకీయ జీవనం వదిలిపెడతా, రాజీనామా చేస్తా. వేరే 2 ఎమ్మెల్యేలను కూడా బతిలాడుకుంటా, అయ్యా ముఖ్యమంత్రి గారు ఇంత బ్రహ్మాండంగా చేస్తే ఆయన మీద మనం ఆరోపణలు చేసినాము, ఆరోపణలకు ప్రాయచిత్తంగా మనము రాజీనామా చేసి ఇంట్లో కూర్చుందాము అని చెప్పేసి వాళ్ళని కూడా బతిలాడుకుంటా. కానీ ముఖ్యమంత్రి గారు కేవలం నా షరతుకు అంగీకరించాలి. ముఖ్యమంత్రి గారు ఆయన ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి ఒకవేళ నియామక పత్రాలు 60,000 అందజేసి ఉంటే మేము రాజీనామా చేస్తాం సిద్ధం, కాకుంటే వాళ్ళు చేస్తారా అనేది ఈ మీడియా ద్వారా మా ప్రభుత్వానికి సందేశం పంపుతా ఉన్నాం. వాళ్ళ వైఖరి చెప్పొచ్చు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ళు అయింది. ఈ 2.5 ఏళ్ళలో ప్రజాపాలనకు సంబంధించిన మీరు నిత్యం వేలాది మంది అనేక సమస్యలతో మీ దగ్గరకు వస్తుంటారు. ఈ ప్రజాపాలనపై వాళ్ళు ఏమంటున్నారు? అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలయ్యాయా, లేకపోతే వాళ్ళు 420 హామీలు ఇచ్చారు, ఆ హామీలకు సంబంధించిన 6 గ్యారెంటీలు అన్నారు, ఆ 6 గ్యారెంటీలో కేవలం ఫ్రీ బస్ తప్ప మిగతా గ్యారెంటీలు అమలు కాలేదని చెప్పేసి కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మీ దగ్గరకు వచ్చినటువంటి వారు ఎలాంటి సమస్యతో మీ దగ్గరకు వస్తారు? కాంగ్రెస్ ప్రజాపాలనపై ఏమనుకుంటున్నారు? అంటే ప్రజాపాలన ఎక్కడుందండి? దౌర్జన్యం అంతా కూడా బెదిరింపులు, అణచివేత ధోరణి తప్ప ప్రజాపాలన అంటూ ఎక్కడ లేదు. ప్రజాపాలన అంటే ప్రజాస్వామ్యంలో ఎవరి గొంతు వాళ్ళు విప్పాలి, ఎవరి సమస్య వాళ్ళు మాట్లాడాలి, ఎవరు రిప్రజెంటేషన్ వాళ్ళు చెప్పుకుంటూనే ప్రజాస్వామ్యం అంటారు. ఇక్కడ విద్యార్థులు పోయి వాళ్ళకు ఉద్యోగాలు కావాలంటే అణిచివేస్తారు, మాకు వయోపరిమితి పెంచమంటే అణిచేస్తారు. మరి నిరుద్యోగులు, మరి విద్యార్థులు పోయి మా ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇస్తలేరు, మేము ఎట్లా చదువుకోవాలని చెప్పేసి ఉంటే వాళ్ళని అణిచేస్తారు. రాజకీయ నాయకులు గట్టిగా గొంతు విప్పి మాట్లాడితే వీని ఏమేమి ఉన్నాయి తీయందా, వీని అణిచేయందా, వీని అక్రమ కేసులు పెట్టుండ్రి, వీని లోపటేయండి, వీని బదనాం చేయండి అనే విషయంలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ విధంగా ఎక్కడికక్కడ అణిచివేసి ప్రభుత్వాన్ని ఎన్ని రోజులు నడుపుతారని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. రెండవ విషయం ఏంటంటే, మీరు అన్నట్టు 420 హామీలు ఇచ్చినప్పుడు అందులో 1-2 హామీలు ఏదో 1-2 చేసి ఫ్రీ బస్ ఒకటి చేసిండ్రు, అడపా తడపా అప్పుడప్పుడు వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు లేకపోతే ఏదో చేసినప్పుడు రైతు బంధు వేయలేదని చెప్పి బదనాం కాకుండా ఉండాలనుకుంటున్నాం కాబట్టి అప్పుడప్పుడు రైతు బంధు అట్లా చేస్తుండ్రు. రైతు రుణమాఫీ అట్లా చేసిండ్రు. విద్యార్థులకు మరి మహిళా విద్యార్థినులకు అందరికీ కూడా స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు. మరి బాయ్స్కి ల్యాప్టాప్లు ఇస్తా అని చెప్పిండ్రు. జాబ్ క్యాలెండర్ అన్నది చెప్పిండ్రు. నిరుద్యోగ భృతి అన్నారు. మహిళలకు 2,500 పెన్షన్ అన్నారు. వృద్ధులకు 2,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తామని చెప్పిండ్రు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా అనేక రకాల వాగ్దానాలు ఉన్నాయి. ఇవన్నీ వాగ్దానాలు ఎందుకు చేసినంటే ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు, కనీసం ఇట్లనే చేస్తే ఏమన్నా దానికి ఉపయోగపడుతుందని చెప్పి చేసిండ్రు. ప్రజలు ఇవన్నీ నమ్మి అధికారాన్ని కట్టబెట్టిండ్రు. పాపం మా జీవితాలు మెరుగుపడతాయి, ఇంకా బాగా మాకు బాగుంటుందని చెప్పి నిరుద్యోగులు, మాకు పేదవాళ్లకు 2,000 పెన్షన్ బదులు 4,000 వస్తాయిగా మాకు కొంచెం జీవితం ఆసరా అవుతుందని చెప్పి వాళ్ళు, మహిళలకు 2,500 పెన్షన్ ఇస్తుంటే ఇంటి ఖర్చులు కొంచెం వెళ్తాయని చెప్పి వాళ్ళు, విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్తే మేము బస్సులలో పోయి తిరిగే తిప్పలు తప్పుతాయి మాకని ఇట్లా అనేక రంది అందరూ ప్రజలందరూ కూడా ఏంటంటే మాకు కొంచెం లాభం అవుతుందని చెప్పేసి మోసపోయి ఇలా బాధపడతా ఉన్నారు. కాబట్టి ఆ బాధలో నుంచి వ్యక్తమైన నిరసననే ఈ కార్యక్రమం. ఎస్, అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నీట్ ఎగ్జామ్కి సంబంధించిన పేపర్ లీకేజ్ అంశాలపై కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ధర్నాలు పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నారు. కానీ మన రాష్ట్రంలో నిరుద్యోగులు పడుతున్నటువంటి అవస్థలను చూడకుండా ఈ ధర్నాలు కూర్చుంటున్న అంశంపై ఎలా తీసుకుంటారు? అంటే కేంద్ర ప్రభుత్వం నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కేసీఆర్ గారి ఏమిలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే దాన్ని అడ్డగోలుగా ప్రచారం చేసి దాన్ని ఏదో పెద్ద ఇదైపోయిందని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ 15 సంవత్సరాల 11 సార్లు పేపర్ లీక్ అయ్యింది. వివిధ పేపర్లు లీక్ అయ్యాయి 11 సార్లు. ఈ 11 సార్లు లీక్ అయ్యి మొన్న కూడా నీట్ ఎగ్జామ్ లీక్ అయింది. 30 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా
అటెండ్ అయ్యే పేపర్ లీక్ అయితే కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, రాజీనామా చేయాలి ఖచ్చితంగా. కానీ ఇప్పటిదాకా రాజీనామా చేయకుండా ప్రధానమంత్రి ఆయనకు షెల్టర్ ఇచ్చేసి ఆయనకు రక్షణ కవచంగా ప్రధానమంత్రి నిలబడ్డాడు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. దేశం కోసం ధర్మం కోసం అని ఊకే మాటలు మాట్లాడు కాదు, మీ ధర్మాన్ని ఏందో చూపెట్టండి అక్కడ. ఎస్, మీరు అన్నట్టుగానే కేంద్ర ప్రభుత్వం అనేక అంశాలపై ప్రస్తావించింది. దానికి సంబంధించిన సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా వేలాది మంది మద్దతుదారులతో కూడా అటు పార్లమెంట్ ముట్టడికి తెరలేపింది. దీనికి సంబంధించిన వారిపై లాఠీ చార్జ్ జరిగింది. అనేక మంది నిరుద్యోగులపై కావచ్చు, అటు విద్యార్థులపై లాఠీ చార్జ్ జరగడం వల్ల గాయాలు అవ్వడం, ఆసుపత్రి పాలవ్వడం, అదే టైంలో జేపీ నడ్డా వాళ్ళని కలవడము, ఇలా అంశాలను మనం ఎలా తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు చెప్తున్నాకండి, దేశవ్యాప్తంగా యువకుల్లో నిరుత్సాహం మరి ఆవేశం పెళ్ళుబుకుతుంది. అనేక మందికి యువకుల్లో అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం లాగానే విద్యార్థులకు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఇప్పటిదాకా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవ్వకపోగా నిరుద్యోగుల మీద యువకుల మీద మళ్ళీ లాఠీ చార్జీలు, అణిచివేత ధోరణులు. అణిచివేస్తే ఈ దేశంలో ఉన్న యువకులు కానీ ఇతర పౌరులు కానీ అణిచేసి సైలెంట్గా ఉంటారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చైతన్యవంతులు, అందరికి కూడా అన్ని విషయాల మీద స్పష్టమైన అవగాహన ఉన్నది. మీరు అణిచివేస్తే సైలెంట్గా కూర్చోరు, ఏదో రూపకంగా మిమ్మల్ని ఖచ్చితంగా ఇంటికి పంపించే కార్యక్రమాన్ని వాళ్ళు ఆలోచన చేస్తున్నారని అర్థం. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యంలో అణిచివేత ధోరణులు అసలే ఉపయోగపడవు. దానికి అనుగుణంగా మీరు విద్యార్థి లోకాన్ని ప్రసన్నం చేసుకుంటాం. విద్యార్థి లోకానికి మీరు ఏం చేస్తారో మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చండి. విద్యార్థి లోకాన్ని మీరు మిమ్మల్ని అందరినీ కూడా నెత్తిలో పెట్టుకొని చూస్తుంది. కానీ అవి మరిచి అణిచివేత ధోరణి ఎలా చేస్తుంది. రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఏదైనా వాగ్దానం చేసి వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయకుంటే ఖచ్చితంగా రాజకీయ నాయకునికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఈ ప్రజలకు ఉన్నది. ప్రజలు కూడా అదే విధంగా పనిచేస్తూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట అంటుంది, బీజేపీ బీఆర్ఎస్ దోస్తాను చేస్తుంది, రాత్రి ఒక మాట ఉదయం ఒక మాట మాట్లాడతారు, ఒకరిపై ఒకరు నిందలు వేసుకొని అటు ప్రభుత్వంపై చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఒక ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఎట్లా ఖండిస్తారు? బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు ఒకటేంటంటే ఆ పార్టీ సిద్ధాంతం వేరే, మా పార్టీ సిద్ధాంతం వేరే. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు అందరూ కూడా ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. నేను ఒకటే ప్రశ్న అడుగుతా, మేము ఎప్పుడు కూడా ఒకటే క్యాంపెయిన్ పోటీ చేస్తామని అనలేదు, చెప్పలేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసిందో దాని తర్వాత దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇంకో రాజకీయ పార్టీతో కలవచ్చు, తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో గత ఎన్నికల్లో పోటీ చేసి అలయన్స్లో పోటీ చేసిండ్రు. ఇక దానికి వేరే రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఏం కలిసినా తప్పలేదు. అలాగే టీడీపీ పార్టీ టీఆర్ఎస్ తోటి కలిసి పోటీ చేసినప్పుడు ఇంకా దేశంలో రాజకీయ పార్టీలు ఒకరొకరు కలిస్తే తప్పేముందని. కానీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి మేము కలిసి పోటీ చేసే అవకాశం లేదు. మా పార్టీ సిద్ధాంతం వేరు, మా పార్టీ లైన్ వేరు, వాళ్ళ పార్టీ సిద్ధాంతం వేరు, వాళ్ళ పార్టీ లైన్ వేరు. అంటే ఇప్పుడు అనేక మంది రైతులు కరువుతో అల్లాడుతున్నారు. దీనికి సంబంధించిన గతంలో కేసీఆర్ గారు ఒక మాట అనేవారు, ముందు చూపు జాగ్రత్తగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నాము, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1000 ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉంది, రైతు కళ్ళలో కూడా ఆనందం చూస్తాము అని చెప్పేసి కేసీఆర్ గారు అంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల కోట్లు గత బీఆర్ఎస్ నాయకులు తిన్నారన్న ఆరోపణలు చేస్తున్నారు. దాంతోపాటు కొన్ని కుంగిపోయినాయి, మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, అటు కాళేశ్వరం దాంట్లో ఒక భాగం కుంగిపోయింది అని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రైతులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు, వారి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి రైతులు కూడా కొంత బాధను వెలగడుతున్నారు. దీనికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని చెప్పేసి అంటుంది కదండి, 2 పిల్లర్లు కుంగిపోయినాయి కాళేశ్వరం. నేను ఒక ఇల్లు కట్టుకుంటే వాటర్ ప్రూఫింగ్ సరిగ్గా చేయకపోతే వాటర్ లీకేజ్ వస్తుంది. వాటర్ లీకేజ్ వస్తే నేను ఏం చేస్తాను అంటే వెంటనే మళ్ళీ వాటర్ ప్రూఫింగ్ అనిపించుకుంటే అది నేను సెట్ చేసుకుంటే నా ఇల్లు చక్కగా ఉంటుంది. వాటర్ ప్రూఫింగ్ చేసినాక కూడా ఎందుకు లీక్ అయింది, ఆ వాటర్ ప్రూఫింగ్ కంపెనీ ఎక్కడిది, ఆ కాంట్రాక్టర్ ఏం కుంభకోణం చేసిండు, అందులో ఇసుక ఎంత కలిపిండు, సిమెంట్ ఎంత కలిపిండు, వాని మీద ఎంక్వైరీ చేయి, వీని మీద ఎంక్వైరీ చేయంటే నష్టపోయేది ప్రజలు నష్టపోతారు. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏం చేయాల్సి ఉండే, 2 పిల్లర్లు కుంగిపోయినాయి కాబట్టి ఆ 2 పిల్లర్లు వెంటనే సరి చేసి ఈ రాష్ట్ర ప్రజలకు నీళ్ళు అందిస్తే
ఎంతోమంది రైతులు ఇలా నిజంగా కరువు అనేది ఎల్నినో వచ్చినా కానీ కరువు మనకు దాని ఎఫెక్ట్ ఉండదు, అందరికీ సక్రమంగా నీళ్ళు అందిస్తాయి. అందించకుండా ఆ తప్పుని కేవలం ప్రజల ముందర పెట్టి ప్రజలని పెద్ద భూతంలాగా చూపెట్టి దోషిగా బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా ఇప్పటి వరకు రిపేర్ చేపింది. ఎంతసేపు కేసీఆర్ కుటుంబాన్ని బదనాం చేస్తానికి వాడుకుందాం. కాళేశ్వరం మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఏదైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీరు కానీ వదిలితే మాత్రం ఈ క్రెడిట్ మొత్తం బీఆర్ఎస్ కి వస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది, కేసీఆర్ గారికి వస్తుంది అనే అంచనాతో వీళ్ళు చేయట్లేదు అంటారు. నీళ్ళు వదిలితే ఇప్పుడు కేసీఆర్ గారికి పేరు వస్తుంది. దీనివల్ల మన గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన మంచి పంటలు పండినాయి, ధాన్యం కూడా బాగా ఉత్పత్తి అయింది, ఆ కేసీఆర్ గారు నీళ్ళు వచ్చినాయి అని చెప్పి గుర్తుంటాయి. నీళ్లు ఎండబెట్టడం వల్ల ఇంట్లో ఏదో తప్పు జరిగింది, కేసీఆర్ గారి కుటుంబాన్ని బదనాం చేయాలి అన్న ఉద్దేశంతో ఇవాళ అది రిపేర్ చేయకుండా భూతాన్ని పెద్దగా చేపించే చూపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తుంది. అట్లనే హైదరాబాద్లో విపరీతమైన నీళ్ళ ప్రాబ్లం ఉంది. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పంపిస్తే చాలా వరకు వాటర్ ప్రాబ్లం తక్కువది. లేకపోతే గోదావరి జిల్లా ద్వారా పంపింగ్ చేసి హైదరాబాద్కు నీటి ప్రాబ్లం తక్కువైతుంది. కాళేశ్వరంలోది వాడుకుంటే మళ్ళా కాళేశ్వరం పేరు పైకి వస్తుంది, హైదరాబాద్కు నీళ్ళు రాయిపించడం కేసీఆర్ అంటారని చెప్పి దాన్ని కూడా పంపింగ్ లిఫ్ట్ చేస్తున్నాడు. అంటే ఈ విధంగా చిల్లర రాజకీయాలతోటి ఈ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు, ప్రజలకు అసౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నాడు. అంటే ఈ మూసీ సుందరీకరణ పేరుతో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లను కూలగొట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇప్పటికే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ధర్నాలు చేశారు, దీనికి సంబంధించిన ఉద్యమాలు చేపట్టారు. మా ఇండ్లు కూల్చకండి, మాకు వేరే సోర్స్ చూపించండి అని చెప్పినా కూడా వారి మాట పట్టించుకోకుండా తన పని తాను చేసుకోకపోవడాన్ని అక్కడ స్థానికులు ఏమంటున్నారు? మూసీ సుందరీకరణ విషయంలో ఎలాంటి అంశాలపై ప్రభుత్వం ముందరవుతుంది? అంటే మూసీ సుందరీకరణ మొదలుపెట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే మూసీ సుందరీకరణ మొదలుపెట్టింది. మూసీ సుందరీకరణ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కేసీఆర్ గారి పార్టీ కేసీఆర్ గారు చేసిన ఆలోచనకు భిన్నంగా ఉంది. కేసీఆర్ గారు మొట్టమొదట మూసీ సుందరీకరణ చేయాలంటే మూసీలో ఉన్న మురుగునీరు మూసీలోకి రాకుండా చూడాలి, కాబట్టి ఈ ప్రక్షాళన కార్యక్రమం అక్కడికి వెళ్ళి మొదలు కావాలని చెప్పేసి 30 నుంచి 35 లోపల అనుకోండి ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆ రోజు కట్టిండు. హైదరాబాద్లో వచ్చే ప్రతి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మూసీలోకి వస్తుంది. కాబట్టి ఈ డ్రైనేజ్ వాటర్ని ప్యూరిఫై చేసేసి మంచిగా ట్రీట్మెంట్ చేసి స్వచ్ఛమైన నీళ్ళు మూసీలోకి వదలాలి. ఆ ఆలోచన చేసినప్పుడు దాదాపు 90 చిల్లర ఎస్టీపీలు పెట్టాల్సిన అవసరం ఉంది. దాదాపు ఒక 7,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. ఈ 7,000 కోట్ల రూపాయలని ఒకసారి విడుదల చేయాలి కాబట్టి ఫస్ట్ ఫేజ్ కింద 3,800 కోట్ల రిలీజ్ చేసి 33 ఎస్టీపీల నిర్మాణానికి శ్రీకారం చుట్టిండు. కేసీఆర్ గారు ప్రభుత్వ హ్యాండ్లోనే దాదాపు 75% పనులు పూర్తి అయిపోయినాయి. కొన్ని 85% అయిపోయినాయి, కొన్ని 90% అయిపోయినాయి. ఈలోపు ప్రభుత్వం మారినాక అవన్నీ పూర్తయిన పనులని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ కూడా చేసిండు. ఆయన అకౌంట్లో వేసుకున్నాడు. మొదలైంది అప్పుడే మొదలైంది. అయితే మొట్టమొదటి ఇవన్నీ కూడా 94 ఎస్టీపీల నిర్మాణం చేపట్టాలి. మూసీ నదిలోకి వచ్చే 100% నీటిని శుద్ధి చేయాలి. మొదటి అంశం పూర్తి అవుతుంది. రెండో అంశం మూసీలో గత 50 సంవత్సరాలుగా అనేక కాలుష్యాలు పేరుకుపోయి ఉన్నాయి కాబట్టి దాన్ని అంతా కూడా తవ్వి ఆ ఒండ్రు మట్టిని అంతా తీసేసేసేసేసి దానికి ఎక్కడో తరలించేసి సైడ్కి మంచి క్లీన్గా చేసి ప్రవాహాన్ని సాఫీగా పోయే విధంగా చేయాలి. రెండో అంశం చేసినాక అప్పుడు రోడ్డుకు 2 సైడ్ల ఇటు సైడ్ 2 సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్ల రోడ్ వేసే అవకాశం ఉంటుంది. ఈ రోడ్డు వలన హైదరాబాద్ ట్రాఫిక్ కూడా డీకంజెషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నాగోల్ నుంచి గండిపేట వరకు 2 రోడ్డు, నాగోల్ నుంచి ఒక రోడ్డు, ఉప్పల్ నుంచి ఒక రోడ్డు, ఉప్పల్ టు ఈస్ట్ వెస్ట్ కారిడార్ అంటారు. మేము ఈస్ట్లో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి గండిపేట దాకా రోడ్ లింకప్ రోడ్ నెట్వర్క్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ అంతా కూడా ఒక 40% దీనికి వచ్చేసింది అనుకోండి. ఉన్న రోడ్లు మనకు ఈజీగా ట్రాఫిక్ డీకంజెషన్ అవుతుంది. కాబట్టి దీంట్లో ట్రాఫిక్ డీకంజెషన్ అంశం కూడా మూసీలో ఇమిడి ఉంది. కాబట్టి ఈ విధంగా చేద్దామని మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అనుకుంటే మేము మూసీకి వ్యతిరేకం అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ మూసీకి వ్యతిరేకం కాదు. మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం స్టార్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీ హయాంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో స్టార్ట్ అయింది. మేము వ్యతిరేకం అంటుంది. ఎక్కడ వ్యతిరేకం అంటుంది? మూసీకి 50,000 కోట్ల రూపాయలు అవుతాయి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్లో ముఖ్యమంత్రి గారు
ప్రత్యక్ష బహిరంగ మీటింగ్లో చెప్పిండు. Yes. అదే ముఖ్యమంత్రి గారు రెండవసారి ఒక 2 నెలల మీటింగ్లో 70,000 కోట్లు అయితే అని చెప్పి చెప్పిండు. Yes. అదే ముఖ్యమంత్రి గారు మూడవసారి ఇంకొక మీటింగ్లో ఇంకో 2 నెలల తర్వాత 1,00,000 కోట్లు అయితే అని చెప్పిండు. Yes. 50,000 కోట్ల నుంచి 70,000 కోట్లకు వచ్చింది, 70,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు వచ్చింది. ఇందులో పెద్ద అవినీతి కార్యక్రమం జరగబోతుంది కాబట్టి దయచేసి 50,000 కోట్ల రూపాయలు కూడా అవసరం లేదు, 16,000 కోట్లలో మేము చేద్దామని గతంలో అనుకున్నాము. 16,000 నుంచి 50,000 ఎట్లపోయింది, 50 నుంచి 70కి ఎట్లపోయింది, 70 నుంచి 1,00,000కి ఎట్లపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇందులో పెద్ద అవినీతి కార్యక్రమం చేసి ఢిల్లీకి ఈ ముడుపులు ముట్ట చెప్దామని ఆలోచన చేస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకం మేము. ఎస్, ఇప్పుడు మీరు అంటున్నట్టుగానే ఢిల్లీకి ముడుపులు ముట్టే అంశంపైనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి అనేక సార్లు టూర్లు వేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులను కావచ్చు అనేక అంశాలపై కూడా చర్చిస్తున్న పరిస్థితి కూడా మనం కొద్ది రోజుల నుంచి చూసినాం. ఇప్పటికే దాదాపు 70 సార్లు అనుకుంటా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన సందర్భాలు. కేవలం ఢిల్లీకి టూర్కు వెళ్ళిన అంశాలపై కేవలం వారితో వెళ్ళి మాట్లాడి రావడం ఒకటేనా, లేకపోతే రాష్ట్రానికి ఏమైనా నిధులు తీసుకొచ్చే అవకాశంతో ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఢిల్లీకి పోయేది అంతా కూడా ఇప్పుడు ఏముంటుందంటే ఇక్కడ తుమ్మినా దగ్గినా నిర్ణయాలు అయ్యేది ఢిల్లీలోనే. స్వతంత్రంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలంటే పైకి వెళ్ళి హైకమాండ్ అంతా మానిటర్ చేస్తుంటది. ప్రతి చీటికి మాటకి ఢిల్లీకి పోవడం తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీ దగ్గర తాకట్టు పెట్టినాం గతంలో. ఇవన్నీ కూడా కాంగ్రెస్ కల్చర్. అది మేము అదే అంటున్నాం ఏంటంటే ఈ అవినీతి కార్యక్రమం చేసుకుంటూ ఢిల్లీకి పెద్ద ఎత్తున నిధులు తరలించే ఉందని దానికి వ్యతిరేకం. అట్లనే మీరు ఏదో మూసి చేస్తామంటుంది కాబట్టి ఈ 2-3 ఫస్ట్ చేయి, ఎస్టీపీలు పెట్టుంది, దాని తర్వాత ఇవన్నీ ప్రక్షాళన శుద్ధి చేసిన నీటిని వదలండి, రెండోసారి ఒండ్రు మట్టిని అంతా తీసేయండి, 3వ విడత అప్పుడు మీరు ఇండ్ల విషయం ఆలోచించవచ్చు. కానీ ముఖ్యమంత్రిగా ఏం పట్టించుకోకుండా నేను మూసి డెవలప్ చేస్తాను కాబట్టి ఇండ్లన్నీ కూలగొడతా అని చెప్పి మొదట రాగానే దానికి వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు పనిచేసే విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, మూసీకి వ్యతిరేకం కాదు. దాన్ని ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది కాబట్టి మూసీకి అడ్డంకులు కాదు సృష్టిస్తుంది, వాళ్ళకు మూసీ చేయడం ఇష్టం లేదని చెప్పి తప్పుడు ప్రచారాన్ని మా మీద చేస్తుండ్రు. నల్లగొండకు పోయినరు, ఒలిగొండకు పోయినరు, ఒలిగొండలో రైతులను రెచ్చగొట్టినరు. ఈ మురికి నీళ్ళే ఎప్పుడు మీరు తాగుతారా, ఈ మురికి నీళ్ళే ఎప్పుడు మీరు పంటలు పండిస్తారా, కాళ్ళకూట విషయం అంతా ఇక్కడికి వస్తున్నది, బయట బీఆర్ఎస్ చేయనిస్తలేనని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసిండు. అసలు మొదలైందే 2021లో ఎస్టీపీల నిర్మాణం కేసీఆర్ గారే చేసిండ్రు. ఈ మురికి నీరు కింది దాకా పోవద్దంటే ఏం చేయాలండి, ఎస్టీపీలు కట్టుకోవాలి మనం. ఆ కార్యక్రమం ఎవరు మొదలుపెట్టిండ్రు, కేసీఆర్ గారు చేసిందిగా. ఆ విషయం చెప్పడు అంటే వాళ్లకు హైదరాబాద్ వాసులకు పంచాయతీ పెడదామని చెప్పేసి ఒక కుట్రపూర్వకమైన ఆలోచన. అంటే ఇవన్నీ చేసినాక ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాడు. కాబట్టి దీనికి వ్యతిరేకం. కానీ మూసీ ఖచ్చితంగా కావాలి. ఈ హైదరాబాద్ నగర ప్రజలకు మూసీ సుందరీకరణ కావాలి, మూసీలో ఈస్ట్ వెస్ట్ కారిడార్ రోడ్డు కావాలి. తద్వారా హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ కంజెషన్ 40% తగ్గుతుంది. దానికి మేము స్వచ్ఛందంగా ముందుకు వస్తాము. మొదలుపెట్టిందే మూసీ నదిని, మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని కేసీఆర్ గారు మొదలుపెట్టిండ్రు. ఖచ్చితంగా మూసీ నది కావాల్సిందే. కానీ పద్ధతి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కాకుండా ఇంకో పద్ధతిలో కావాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎస్ అన్న, ముఖ్యంగా అంటే గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే గతంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఐటీ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు హైదరాబాద్ను ఎంతో డెవలప్మెంట్ చేశారు. రోడ్ల విషయంలో కావచ్చు, ఫ్లైఓవర్ల విషయంలో కావచ్చు, అనేక అంశాలపై కూడా గ్రేటర్ హైదరాబాద్ని డెవలప్మెంట్ చేశారు. అందుకే గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి కూడా ప్రజలు పట్టం కట్టారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం ఇప్పుడు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపల్ విషయంలో కావచ్చు, అంటే చిన్న వాన పడ్డ కూడా రోడ్లన్నీ నిండిపోవడము, ఆ రోడ్లన్నీ గుంతలు గుంతలుగా ఉండడము, పిల్లర్ల నుంచి వాటర్ రావడము, ఫ్లైఓవర్ల దగ్గర ట్రాఫిక్ జామ్ కావడము, ముఖ్యంగా ఫేజ్ 2 మెట్రో ఫేజ్ 2 అనే అంశంపై కూడా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వంపై కొట్లాడుతున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ అటు ఎక్కడ కూడా ముందుకు పోయే పరిస్థితి కూడా లేదు. గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే ప్రజలు ఏమనుకుంటున్నారు? గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాల వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎండాకాలంలో పవర్ ఫ్లక్చువేషన్ బాగా ప్రజలకు ఇబ్బంది అయింది. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా మంచినీటి సమస్య ఉంది. మంచినీటి సమస్య సరిగా మేనేజ్మెంట్ చేయలేక కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి పంపింగ్ చేసి ఇక్కడ దాకా తీసుకొస్తే ఈ సమస్య ఉండకపోతుంది. కేవలం కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టాలి, కాళేశ్వరం పనికిరాదు అని చెప్పనికి ఆడికెళ్ళి నీళ్లు తీసుకొస్తాకు ముఖ్యమంత్రి గారికి నామోషి అనిపిస్తుంది. ఇప్పుడు ఆడికెళ్ళి నీళ్లు తీసుకొస్తే నువ్వు కాళేశ్వరం పనికిరాదు అంటున్నావు, ఆడికెళ్ళి నీళ్ళు ఎట్లా వస్తాయి, మళ్ళీ ఎట్లా తీసుకొస్తున్నావు అని చెప్పి ప్రజలు అడుగుతారు. ఆ పత్రికా విలేకరులు, రాజకీయ నాయకులు తెలుస్తుంది. కాబట్టి
అవి తీసుకురావద్దు, ఇక్కడ ప్రజలకు నీటి ఇబ్బంది అట్లనే ఉండదు, అక్కడికి తీసుకురావద్దు, అది రిపేర్ చేయొద్దు, రైతులు నీళ్లు లేక పంటలు ఎండిపోని, కేసీఆర్ గారిని మాత్రం దోషిగా నిలబెట్టాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి. వాటిని బదనాం చేస్తానికి ఉపయోగించుకుంటుంది, కానీ వాటిని కొంచెం బాగు చేస్తే ప్రజలకు ఎంతో మందికి ఉపయోగపడుతుందన్న ఇంగిత జ్ఞానం ముఖ్యమంత్రి గారికి లేదు. ఎస్, ఇంకొకటి అంశంపై అని అంటే అనేక హైడ్రా పేరుతో అనేక ఇండ్లను కూడా కూలగొడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అటు ఏ రాజకీయ పార్టీకి అండగా ఉండదు హైడ్రా, అందరినీ సమానంగా చూస్తుందని చెప్పేసి అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పిన పరిస్థితి కూడా మనం కొద్ది రోజుల కింద చూసాము. దీనికి సంబంధించిన హైడ్రా పేరుతో కూడా అనేక ఇండ్లు కూల్చిన నేపథ్యంలో కూడా స్థానికులు ఏమంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎలా పోరుబాటు పడుతున్నారు? ఇప్పుడు హైడ్రాకు కూడా మేము వ్యతిరేకం కాదండి, అందరు హైడ్రాని వ్యతిరేకం అని ఉంటుంది. చాలామంది ఇండ్లు కొనుగొట్టే వరకే దానికి మేము ప్రశ్నించినాం. హైడ్రా కూడా మేము వ్యతిరేకం కాదు, కానీ హైడ్రాని మేము ఏం కోరుతున్నామంటే నిష్పక్షపాతంగా చేయండి. కేవలం పేదలు కొంతమంది ఎక్కడో ఇల్లు కూడగొట్టని కబ్జా పెట్టడం, కబ్జాదారులుగా చిత్రించి వాళ్ళని గులగొడుతుండ్రు. మరి అనేక సందర్భాల్లో ఇవాళ నెక్టర్ గార్డెన్ తిరుపతి రెడ్డి గారు అక్కడనే ఉన్నారు కండి, మరి ఆ ఇల్లు కూడా అక్రమ కట్టడాలు, చెరువులు, దుర్గం చెరువు లోపల దాన్ని ఎందుకు గులగొడతలేరు? ఇట్లా అనేక వాళ్ళ రాజకీయ పార్టీలకు, వాళ్ళ నాయకులకు సంబంధించిన ఇళ్ళని మాత్రం ఎక్కడ కూలగొట్టరు. హైడ్రా అనేది మాత్రం పేద ప్రజల ఇల్లు మాత్రం కూలగొడతాం. ఆ పక్షపాతాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఒక్క కన్వెన్షన్ కూలగొట్టింది. చాలామంది ప్రజలందరూ అనుకున్నగా కఠినంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి గారు ఈ విధంగా కఠినంగా అందరి విషయంలో ఉంటాడేమో, కాబట్టి హైడ్రా మంచిదే అని చెప్పేసి అనుకున్నాం. అని కన్వెన్షన్ కూడగొట్టినాక అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు గండిపేట చుట్టూ ఫామ్ హౌస్ ఉంటే ఈ రోజు దాకా ఒక ఫామ్ హౌస్ కూడగొట్టలేండి. పేద ప్రజల గుడిసెలేమో అడ్డగోలుకు వస్తాయి. కష్టం పైసా కూడబెట్టుకొని ఇంత ఒంటి మీద నగలు అమ్ముకొని చిన్న గూడు కట్టుకుంటే ఆ గూడు డిస్టర్బ్ చేస్తావు. మీ గెస్ట్ హౌస్ మాత్రం నువ్వు డిస్టర్బ్ చేయవు. ఇదేం వ్యత్యాసం, ఇదేం పక్షపాతం? ఈ పక్షపాతాన్ని ప్రశ్నిస్తే మేము హైడ్రాకు వ్యతిరేకమని మమ్మల్ని ముద్రగడతాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు బీఆర్ఎస్ టార్గెట్గా అవుతుంది? అటు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులను కావచ్చు, కేటీఆర్ గారిని కావచ్చు, హరీష్ రావు గారిని కావచ్చు, కేసీఆర్ గారిని కావచ్చు, ఎందుకు పదే టార్గెట్ చేస్తుంది? టార్గెట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రభుత్వానికి వీళ్ళ వల్ల ఇబ్బంది ఉన్నది, వీళ్ళ వల్ల చికాకులు ఉన్నది, నన్ను బాగా ప్రశ్నిస్తుంది కాబట్టి వీళ్ళు ప్రశ్నించకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలి అనేది ఒక ప్రధానమైన అంశం. అందులో ముఖ్యమంత్రి గారు ఆరితేరిండి ఎట్లాగో. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇలా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బాగా ప్రశ్నిస్తుంది కాబట్టి వీళ్ళని ఏదో విధంగా కేసులలో ఇరికిచ్చేసి అప్రతిష్ట పాలు చేస్తే వీళ్ళు వాయిస్ లేవదని చెప్పి ఒక దురాలోచన చేసింది. అందులో బాగానే ఈ కారు రేస్ అంటాడు, ఇంకేదో కారు రేస్ ఉంటాడు, అందులో అరెస్ట్ చేస్తాం, ఇందులో అరెస్ట్ చేస్తాం అని రకరకాలుగా మాట్లాడుతున్నాడు. కానీ ఎందులో ఏం ఆధారాలు లేవు కాబట్టి అరెస్ట్ చేయలేక చతికిలబడుతున్నాడు. ఇది ఎస్ఆర్ ప్రక్రియపై ఇప్పటికే అనేక ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా బీజేపీ ఎస్ఆర్ ప్రక్రియపై భయపడుతుంది. ఎందుకు అంటే ఎస్ఆర్ ప్రక్రియ చాలా విచిత్రంగా ఉన్నది, కానీ ప్రజలకు మేము అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఓట్లను కొన్ని తీయలేకపోయినారు, చనిపోయిన ఓట్లు, ఇల్లు షిఫ్ట్ అయిన ఓట్లు అయినా తీయలేకపోయినారు. అందులో కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి. వాటిని ఇప్పుడు 2002లో ఓటర్ లిస్టులో ఉండాలనే వాటిని రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు అది ఏం అవసరం లేదు, 2002లో ఓటర్ లిస్టులో ఉంటేనే మీరు ఉండాలనేది అవసరం లేకుండా చేసిండ్రు. కాబట్టి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న వాటిని మా పార్టీ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కు రిప్రజెంట్ చేసింది. మా పార్టీ రిప్రజెంట్ చేస్తేనే 2002లో ఓటు ఉండాలని కంపల్సరీ కాలాన్ని ఫిల్అప్ చేయాలనేది లేకుండా చేసింది ఎలక్షన్ కమిషన్. కాబట్టి అందుకు ఎస్ఐఆర్ ఉపయోగమే. కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందుల్ని మనం సరి చేసుకొని ముందుకు పోతే పర్వాలేదు. అయితే ఎల్బీనగర్ నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు, గత ప్రభుత్వ హయాంలో ఎలాగుండే, ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఎలా ఉంది అనే అంశాలపై ఏమనుకుంటున్నారు? అంటే ప్రజలకు ఎప్పుడైనా చూడండి, ప్రజలకు వాళ్ళకి సౌకర్యాలు కల్పించుకుంటే పోవాలి, ప్రజలకు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టదు. ప్రజలకు ఇలా చాలామంది ఎల్బీనగర్ ప్రజల్లో ఉన్న మిల్లర్లు కానీ, లేకపోతే మేస్త్రీలు కానీ, లేకపోతే సెంటరింగ్ వాళ్ళు కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, ఈ రంగం మీద ఆధారపడ్డ వాళ్ళు ఎల్బీనగర్ నియోజకవర్గంలో చాలామంది ఉంటారు. ఆ రంగం కుదేలైపోయింది, వాళ్ళకు సేల్స్ లేవు, ఏం లేవు, దాని మీద ఎంతోమంది బతుకుతుండే వాళ్ళకి అంతా ఇబ్బందికరంగా మారింది. చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటుంది. రెండవది నిరుద్యోగ లోకం. నిరుద్యోగులు పాపం అందరూ కూడా వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తుంటే, కొత్త మంది వస్తుంటే, మళ్ళీ చదువుకునే వాళ్ళు ఇన్స్టిట్యూట్లో చదువుకునే వాళ్ళు మళ్ళీ వాళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుండే. ఈ సైకిల్ అంతా కూడా బ్రేక్ అయిపోయి ఉద్యోగాలు లేకుండా ఆ రంగం చాలా నిరుత్సాహపడుతుంది. కేంద్రం గ్యాస్ ధర, పెట్రోల్ ధర పెంచేసి మహిళలందరినీ కూడా ఆర్థికంగా దెబ్బతీసింది.
ఇట్లా అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇవాళ నిజంగా ప్రజల మీద అనేక రకాల భారం మోపి ప్రజా జీవనం అస్తవ్యస్తం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పక్షాన పోరాడుతూ ఉంది. వాళ్ళ పక్షాన పోరాడుకుంటూ వాళ్ళ న్యాయం జరగాలని ఇలా కోరుతా ఉన్నారు. కానీ ఓవరాల్గా ప్రజలు ఎక్కడ కూడా సంతోషంగా లేరు. సంతోషంగా లేకుండా ఇలా చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందంటే స్వామీజీలను దింపి పెద్ద పెద్ద పీఠాధిపతులను దింపి హిందూ సమ్మేళనాలను పెట్టారు. అంటే పాపం ప్రచారానికి, భారతీయ జనతా పార్టీ ప్రచారానికి పాపం పెద్ద పెద్ద పీఠాధిపతులు అవసరం వచ్చినాక దురదృష్టంగా భావిస్తున్నట్టు. ఇది మంచి పద్ధతి కాదు. ఆధ్యాత్మిక చింతన బోధించే వాళ్ళంతా కూడా పవిత్రంగా ఒక మఠాధిపతుల్లో ఉండి మన ఆధ్యాత్మిక చింతన ప్రజలకు బోధిస్తున్నారు. వాళ్ళని కూడా వీధిలోకి తీసుకొచ్చి ఇలా హిందూ సమ్మేళనాలను పెట్టిండ్రు. హిందూ సమ్మేళనాలను పెట్టి దేశం కోసం, ధర్మం కోసం అంటున్నారు, బాగానే ఉంది. కానీ అయోధ్య రామాలయంలో చోరీ అవుతుంది. చోరీ అయిపోయి ఆడ అయోధ్య రామాలయంలో అడ్డంగా దేశ ప్రజలందరూ ఇచ్చిన విరాళాలని చోరీ చేసి మరి ఆ ట్రస్టీ మెంబర్ ఒక ఆయన అడుగుతాడు, మేము తిన్నామేమో హిందూ పైసలు మేము తింటే మీకేం నొప్పి, మీరేమన్నా 200 రూపాయలు చందా ఇచ్చిందా, ఒక హిందూ పైసలు హిందూ తింటే ఏమవుతుంది అని గట్టిగా ఉల్టా వాదిస్తుండు. అంటే దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ అనే నినాదాన్ని ఎక్కడంటే అక్కడ వాడుకొని మేము శ్రీరాముని భక్తులమని చెప్పి సెంటిమెంట్ ద్వారా ఓట్లు అడుక్కునే పరిస్థితి ఇప్పటిదాకా ఉండే. కానీ రామాలయంలో చోరీ జరిగినాక, రామాలయంలో అడ్డంగా అక్రమాలు జరిగినాక వీళ్ళకి ఆ మాట జై శ్రీరామ్ అనే మాట హక్కు కూడా వీళ్ళకి లేదని నా అభిప్రాయం. అంటే రాబోయే రోజుల్లో ఆ గతంలో అంటే హైదరాబాద్ అనేది ఒకటే కార్పొరేషన్గా ఉండే, కానీ ఇప్పుడు 3 కార్పొరేషన్లు చేశారు, సైబరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్. అయితే బీజేపీ పార్టీ మాత్రం గ్రేటర్ ఎన్నికల్లోకి సంబంధించిన 3 కార్పొరేషన్లో జెండా పాతేందుకు కూడా ముందడుగు వేస్తున్నాం, బీజేపీ జెండా ఎగురుతుంది అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అంశాలతో ముందడిపోతుంది, ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతుంది జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి? 3 కలిపి 50 సీట్లు వస్తే చాలా ఎక్కువ అండి. 3 కలిపి 40 సీట్లు వస్తే చాలా ఎక్కువ వాళ్ళకు, బీజేపీకి 3 కార్పొరేషన్లు కలిపి 40 సీట్లు వస్తే చాలా ఎక్కువ. అది కూడా రాదు, కానీ దానికోసమే ప్రయత్నం చేస్తే అంతకన్నా ఎక్కువ రావు. అటు వాళ్ళు అంటున్నారు, అటు కాంగ్రెస్ పతనం అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, అటు బీఆర్ఎస్ కూడా 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, కాబట్టి ఈసారి అవకాశం మాకే వస్తుందని కరాఖండిగా చెప్తున్నారు. దీన్ని ఎట్లా తీసుకుంటారు? చూడండి, భారతీయ జనతా పార్టీకి క్షేత్రస్థాయిలో పటిష్టంగా లేరు. అడపా ప్రజల్లో ఎక్కడైనా అసంతృప్తి ఉంటే అప్పుడప్పుడు కొన్ని సీట్లు వచ్చిన మాట వాస్తవం. గతంలో మొన్న అసెంబ్లీలో 8 సీట్లు వచ్చినాయి. ఈసారి 4 నుంచి 6 సీట్ల కన్నా మించి అసెంబ్లీలో రావు. ఈసారి 4 to 6 అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ తర్వాత దీని మీదనే కాన్సన్ట్రేట్ చేసిండ్రు. అందులో భాగంగానే హిందూ సమ్మేళనాలు. అంటే మేమంతా హిందువులం కావా అండి? మాకు గుర్తులేదా? మా ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం అవుతుంది. ఏమన్నా అశుభ కార్యక్రమాలు అయినాయి అనుకోండి, సావులుగానే ఉండదు, పిండాలు పెట్టడం లేకపోతే దినాలు చేయడం అంతా కూడా హిందూ కర్మకాండ ప్రకారం అవుతాయి. గృహప్రవేశం చేస్తే హిందూ సాంప్రదాయం ప్రకారం చేస్తాం. ఇది ఎప్పటి నుంచి వస్తుందండి? మా తాత ముత్తాతల నుంచి హిందూ సాంప్రదాయం ప్రకారమే మేము కార్యక్రమాలు చేస్తున్నాము. నేను హిందువులు అని చెప్పేదానికి గర్విస్తున్నా, గర్వంగా ఉంది హిందూ. కానీ హిందువు పేరు చెప్పేసి మతోన్మాదంతో కేవలం హిందువు కాబట్టి హిందువులమే ఓట్లు వేయాలని చెప్పేసి ఒక కూడగట్టే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నా. పీఠాధిపతులు వచ్చి కూడగట్టే ప్రయత్నాన్ని నేను తప్పుపడుతున్నా. నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. కావాలని మతాన్ని చూసి ఓటు వేయకూడదు, మానవత్వాన్ని, మంచితనాన్ని చూసి ఓటేయాలి. వీళ్ళేమో మతాన్ని చూసి ఓటేయమని చెప్పేసి ఇలా అడుగుతా ఉన్నారు. కాబట్టి అది రాంగు. మానవత్వాన్ని చూసి ఓటేయండి, మంచితనాన్ని చూసి ఓటేయండి, మంచిగా సేవ చేసేవాడిని ఓటేయండి, నిష్కలంకంగా చరిత్ర ఉన్నవానికి ఓటేసి గెలిపియండి తప్ప మతాన్ని చూసి ఓట్లు అడగడం నీచమైన పని. అంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, కాబట్టి రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు ఇస్తుంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ ఇక్కడ జెండా ఎగరవేస్తుందని చెప్పేసి కిషన్ రెడ్డి కావచ్చు, అటు బండి సంజయ్ ఇప్పటికే అనేక సార్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా తీసుకుంటారు? అంటే చూడండి, ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకుంటారండి. కానీ జరగబోయే రిజల్ట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి 4 నుంచి 6 సీట్ల కన్నా ఎక్కువ రావు. సరే, వాళ్ళు చెప్పుకుంటే దాన్ని మనం ఎవరు కాదనిలేము. ఎందుకంటే మేమే అధికారంలోకి వస్తామని వాళ్ళంటారు. పోటీ చేసే ప్రతి వాడు గెలుస్తాడనే అనుకుంటాడు. కానీ కాలమే సమాధానం చెప్తుంది దానికి. బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బరాబర్ మేము కొట్లాడతాం,
ప్రజల పక్షాన నిలుస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే గట్టిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎలాంటి కార్యాచరణపై భవిష్యత్తు ముందుకెళ్తారు, దానికి సంబంధించిన రాబోయే రోజుల్లో విద్యార్థుల పక్షాన కావచ్చు, నిరుద్యోగుల పక్షాన కావచ్చు, ప్రజల పక్షాన, రైతుల పక్షాన, ఇలా అనేక అంశాలపై కూడా ఎలాంటి పోరుబాట పట్టేందుకు మీరు సిద్ధమయ్యారు? అంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అయితే నెరవేర్చలేకపోయినరో 3 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి ఫస్ట్ 1-2 ఇయర్స్ మేము ఉదాసీనంగా ఉన్నాం. అప్పుడప్పుడు మాట్లాడడమే తప్ప పెద్ద తీవ్రమైన నిరసన తెలపలేదు. 3 సంవత్సరాలు పూర్తి కావస్తున్న తరుణంలో ఇక నుంచి నిరసన తీవ్రతరం చేస్తాం. ఎవరికి ఏ సెక్షన్కి వాళ్ళు వాగ్దానాలు చేసినా ఆ సెక్షన్ ప్రజలకు అండగా ఉంటాం, పోరాడతాం. వాళ్ళు వాగ్దానం చేసినవి కూడా వాళ్ళకు వచ్చేటట్టు విధంగా మా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. కార్యాచరణ ఇంకా తీవ్రంగా జరుగుతుంది. ఫైనల్గా చెప్పండి, అంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన కావచ్చు, అటు ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, అటు ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా కానీ, అటు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగా కానీ ప్రజలకు ఏం చెప్పబోతారు? ఏం లేదండి, ఇప్పుడు ఈరోజు ప్రజలు అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీని గమనించే ప్రక్రియలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనించకండి. ఒక వ్యక్తిగా మీ బాధ్యత కూడా ఉంటుంది, సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. ఆ సామాజిక బాధ్యతగా మీరు కూడా స్పందించండి. అబద్ధాలు చెప్పే ప్రభుత్వాలని ఎప్పుడు కూడా గద్దె మీద ఉంచకూడదు. అబద్ధాలు చెప్పి విఫలమైన ప్రభుత్వాన్ని పక్కకు పెట్టాలి. తద్వారా రాజకీయ నాయకులు శుష్క వాగ్దానాలు చేయరు, ప్రజలకు శుష్క వాగ్దానాలు చేయరు, నిజాయితీగా పరిపాలన జరుగుతుంది. కాబట్టి అడ్డగోలుగా హామీలు ఇచ్చుకుంటా మేము చతికిలబడి మేము చేయలేకపోయినాం, మా దగ్గర డబ్బులు లేవంటే డబ్బులు లేవు, గిబ్బులు లేవు అన్న సంగతి మీ హామీలు ఇచ్చే ముందర ఆలోచించుకొని హామీలు ఇవ్వాలిగా. అట్లా ఏం లేకుండా అడగోలుగా హామీలు ఇచ్చారు. ఈరోజు డబ్బులు లేవని బదనాము బీఆర్ఎస్ పార్టీని వేస్తున్నారు. దేశంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు, అనేక ప్రభుత్వాలు ఎన్నో అప్పులు చేసి ఎంతో విలువైన సదుపాయాలు ప్రజలకు కల్పించిండ్రు. ఇలా కేసీఆర్ గారు అప్పు చేసిందంటే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు, మిషన్ భగీరథ అని పేరు పెట్టి గ్రామానికి తండాకి నీళ్ళు ఇచ్చిండు, ఒక సెక్రటరియట్ కట్టిండు, ఇంకా అనేక గురుకులాలు పెట్టిండు, ఇంకా అనేక కార్యక్రమాలు చేసిండు. చేసినందుకు ఇవన్నీ చేసిండు. ఆయన చేసిన కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. నువ్వేం చేసావు? ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు నువ్వు అప్పు చేసినావు కదా, దాదాపు నువ్వేం చేసినావు? కాబట్టి ప్రశ్నించే ముందర 1,000 అక్కడ చూపెడుతుంటే 4,000 మనం చూపెడతాం. కాబట్టి మనం కరెక్ట్ ఉండి ఎదుటివాన్ని ప్రశ్నించాలి. అది గొప్ప విషయం. కానీ మనం ఏం చేయము, ఎదుటివాని మీద బురద వెళ్తాం, వాళ్ళే ప్రశ్నిస్తుంటాం, మేము చేసిన అబద్ధాలన్నీ కూడా నిజంగా చెప్పుకుంటామని చెప్పేసి దివాళీ కోరి రాజకీయం చేస్తే ఎవరేం చేయలేరు. రైట్, ఫైనల్గా ఒక క్వశ్చన్ అన్న, బీఆర్ఎస్ పార్టీకి అపోజిషన్ ఎవరు అనుకుంటారు? అటు బీజేపీ అనుకుంటున్నారా, పోటీ కాంగ్రెస్ అనుకుంటారా? బీజేపీ పార్టీ పోటీలో లేదండి. ఏదో ఒకటి సర్వేలు గిర్వేలు చేసి బీజేపీ పార్టీ ఉంటుందని చెప్పేసి అది చెప్పుకుంటే తప్ప బీజేపీ పార్టీ పోటీలో లేదు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పనిసరిగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రజలకు రాబోయే రోజుల హైదరాబాద్ డెవలప్మెంట్ మిషన్లో మరింత యాక్టివ్గా, మరింత వసతులు హైదరాబాద్ ప్రజలకు కల్పిస్తాం. నీటి ఇబ్బంది రానియం, కరెంట్ ఇబ్బంది రానియం, ట్యాక్సీలు పెంచాం, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేస్తాం. హైదరాబాద్ జనాలకు అందరూ కూడా బాగా సదుపాయాలు కల్పిస్తాం. హైదరాబాద్ శాసనసభ్యునిగా చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి కూడా ఎక్కడ కూడా నీటి ఇబ్బందులు రాకుండా మరి వరి ధాన్యం ఎంత కూడా పండించినా వాటిని అన్నిటి కూడా ప్రభుత్వం కొనుక్కుంటుంది. వాళ్ళకందరూ కూడా రీజనబుల్ రేట్గా మంచి రేటు కూడా వచ్చేటట్టు చూస్తాం. రైట్, మొత్తానికి చూసుకున్నట్లయితే అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో గ్రేటర్ హైదరాబాద్ని ఇప్పటి మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు ఎంతో డెవలప్మెంట్ చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కూడా తలుచుకుంటున్నారని చెప్పేసి అటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఇది ఐ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ.